నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. హైదరాబాద్లోని ఐఎఫ్హెచ్ఈలోని ఇక్ఫై టెక్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎల్ నారాయణ కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ పై డాక్టరల్ పరిశోధన చేశారు. 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరల్ డిగ్రీని పొందారు. ఆయనకు 36 ఏళ్ల పరిశోధన పరిపాలనా అనుభవం ఉంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు సంస్థల్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. ప్రొఫెసర్ కేఎల్ నారాయణ ఉత్తమ విద్యా నిర్వాహకుడు, సర్వోత్తమ ఆచార్య పురస్కార్ వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ప్రొఫెసర్ కేఎల్ నారాయణ వర్క్షాపులను నిర్వహించారు. తన విద్యార్థుల కోసం స్వల్పకాలిక కోర్సులను రూపొందించారు. మనతో పాటు ప్రొఫెసర్ కేఎల్ నారాయణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ముందుగా అసలు ఇక్ఫై యూనివర్సిటీ గురించి క్లుప్తంగా మా ప్రేక్షకుల కోసం ఒకసారి వివరిస్తారా? ముందుగా ఏబిఎన్ సంస్థ వారికి, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ఈ అమిని గారికి అందరికీ నా నమస్కారం అండి. ఈ ఇక్ఫై సొసైటీ అన్నది నాట్ ఫర్ ప్రాఫిట్ సొసైటీ కింద 1984 సంవత్సరంలో ఎన్జే యశస్వి గారు స్థాపించడం జరిగిందండి. ఈ విద్యని సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో విలువలతో కూడిన విద్యా సంస్థలు నిర్మించాలని చాలా రిమోట్ ప్లేసెస్లో ఈ యూనివర్సిటీస్ని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ ఇక్ఫై అనేది ఒక అంబ్రెల్లా అండి. ఈ అంబ్రెల్లా కింద ఇప్పుడు 11 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 11 యూనివర్సిటీస్ కూడా మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ ఆల్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, రాయ్పూర్, హిమాచల్ ప్రదేశ్, డెహ్రాడూన్, ఇలాగా బ్యాక్వర్డ్ స్టేట్స్, అంటే చాలా పాత రోజుల్లో చాలా వెనుకబడిన మధ్యతరగతి కుటుంబాలకు విద్య అందించాలి అని ఆ ఉద్దేశంతో ఈ యూనివర్సిటీస్ అన్ని నాట్ ఫర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ని ఆశించి కాకుండా విద్యను అందించాలనే ఒక విలువలతో కూడి ఈ విద్యా సంస్థలు నిర్మించడం జరిగిందండి. ఇది ఒక అంబ్రెల్లా అండి. ఈ అంబ్రెల్లా కింద 11 యూనివర్సిటీస్, ఈ 11 యూనివర్సిటీస్లో 9 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయండి, 9 లా స్కూల్స్ ఉన్నాయి, అలాగే 7 టెక్ స్కూల్స్ ఉన్నాయండి. ఓకే అండి. అలాగే ఐఎఫ్హెచ్ఈ గురించి కూడా ఒకసారి క్లుప్తంగా వివరిస్తారా? ఈ ఐఎఫ్హెచ్ఈ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 11 యూనివర్సిటీస్ ఆఫ్ ఇక్ఫై అండి. ఐఎఫ్హెచ్ఈ అంటే ఇక్ఫై ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఎ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండి. ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 3 యూజీసీ యాక్ట్ 1956 దీని కిందకు వస్తుందండి. దీన్ని డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటామండి. ఇది హైదరాబాదులో దొంతంపల్లి అంటే నియర్ శంకర్పల్లి అక్కడ ఒక 100 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఈ ఐఎఫ్హెచ్ఈని 2008లో స్థాపించడం జరిగిందండి. ఈ ఐఎఫ్హెచ్ఈ కింద, అంటే ఈ దొంతనపల్లి ఈ ఐఎఫ్హెచ్ఈ యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద 5 స్కూల్స్ ఉన్నాయండి. బిజినెస్ స్కూల్ ఒకటి, లా స్కూల్, టెక్ స్కూల్, ఆర్కిటెక్చర్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఈ 5 స్కూల్స్ కలిపి ఐఎఫ్హెచ్ఈ యూనివర్సిటీ అంటామండి. ఓకే అండి. అలాగే ఇక్ఫై టెక్ స్కూల్లో అందించే ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి చెప్తారా? ఇక్ఫై టెక్ స్కూల్ ఇది ఐఎఫ్హెచ్ఈలో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ స్కూల్స్ అండి. సో ఈ ఇక్ఫై టెక్ స్కూల్లో ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి మనం 3 టైర్స్లో అండి, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి, ఈ 3 టైర్స్లో కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతున్నదండి. సో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వచ్చేటప్పటికి, ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి, సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదే మాదిరిగా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 6 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేయడం జరుగుతున్నదండి. ఈ 6 ప్రోగ్రామ్స్ కూడా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 4 సంవత్సరాలండి. సో ఇవన్నీ కూడా 4 ఇయర్ డ్యూరేషన్ ప్రోగ్రామ్స్ ఏనండి. అదే మాదిరిగా సైన్సెస్లోకి వచ్చేటప్పటికి, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి మనం బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. అంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ డేటా సైన్స్ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్.
సో బీఎస్సీ డేటా అనలిటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా బీఎస్సీ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నదండి. సో ఈ 5 ప్రోగ్రామ్స్ సైన్సెస్లో ఆఫర్ చేస్తున్నామండి మేము. ఇవి కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి మనకి బీసీఏ కూడా ఉందండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ డేటా ఎనాలిటిక్స్. ఈ 2 కూడా ఆఫర్ చేయడం జరుగుతున్నది. ఈ 7 ప్రోగ్రామ్స్ కూడా ఈ సైన్సెస్లో 5 సైన్సెస్, అలాగే బీసీఏలో 2, ఈ 7 కూడా 4-year ప్రోగ్రామ్స్ అండి. ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఈపి 2020 అన్ని ప్రోగ్రామ్స్ని కూడా 3 years ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా 4-year ప్రోగ్రామ్స్ కింద చేసామండి. ఈ ఎన్ఈపి ప్రకారం 3 years ప్రోగ్రాంలో 3 years అయిన తర్వాత డిగ్రీ వచ్చేదండి స్టూడెంట్కి. అలా కాకుండా ఇప్పుడు ఈ 4-year ప్రోగ్రామ్స్లో 4th year సో అంటే మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్ కల్పించడం జరిగిందండి. అంటే ఫస్ట్ ఇయర్ బీఎస్సీ తర్వాతే స్టూడెంట్ ఎవరైనా కావాలి అనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చండి. ఆ ఎగ్జిట్ అయినప్పుడు మనం సర్టిఫికేషన్ ఇస్తామండి. 1 year సర్టిఫికేషన్ కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ ఇస్తామండి. అదే కనుక 2 years అయిన తర్వాత కనుక ఎగ్జిట్ అయితే వాళ్ళకి డిప్లొమా ఇవ్వడం జరుగుతుందండి. 3 years అయిన తర్వాత కనుక ఎగ్జిట్ అయితే వాళ్ళకి డిగ్రీ ఇస్తారండి. 4th year మళ్ళీ అక్కడ 2 సర్టిఫికేషన్స్ ఇస్తామండి. ఒకటి అంటే 4th year అంటే 6 సెమిస్టర్స్ 7th సెమిస్టర్లో కనుక వాడు కంటిన్యూ చేస్తే దాన్ని బీఎస్సీ డిగ్రీ విత్ ఆనర్స్ అని ఇస్తామండి. రైట్. అదే కనుక 7th సెమిస్టర్ అయిపోయి 8th సెమిస్టర్ కూడా ఉంటే బీఎస్సీ డిగ్రీ విత్ ఆనర్స్ విత్ రీసెర్చ్ అని కూడా ఇస్తారండి. ఇప్పుడు ఈ విధంగా ఎన్ఈపి ప్రకారం ప్రతి ప్రోగ్రామ్ని కూడా 4 సంవత్సరాలండి. ఇప్పుడు డ్యూరేషన్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ 4 years అండ్ ఇన్ ఎవ్రీ ప్రోగ్రామ్ ద స్టూడెంట్ కెన్ ఎగ్జిట్ అండ్ ఎంటర్ ఇన్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఈ ఎంట్రీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళు సెక్యూర్ చేసిన స్టూడెంట్స్ సెక్యూర్ చేసిన క్రెడిట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. ఏ విధంగా అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని వాళ్ళన్నీ ఒక మన డిజీ లాకర్లో స్టోర్ చేసుకొని అక్కడ అవన్నీ కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా ప్రొవిజన్ కల్పించడం జరిగిందండి ఎన్ఈపిలో. ఓకే అండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వంటి కోర్ ఇంజనీరింగ్ కోర్సులు మన జాతీయ పురోగతికి ఎంతవరకు కీలకం అంటే ఏం చెప్తారు? Traditional branches are core engineering branches like mechanical, electrical, electronics, civil. They are, I can say they are absolutely vital for India's growth. And not only India's growth, but any country's growth. దీనికి మనం ఇదివరకు చెప్పుకునే వాళ్ళమండి. ఒక ఊరు ఎప్పుడైతే డెవలప్ అయిందో అని మనం ఎప్పుడు అనగలుగుతామండి? ఆ ఊరిలో రోడ్లన్నీ బాగుండాలి, బిల్డింగ్స్ అన్నీ బాగుండాలి, ఆ రోడ్లో శానిటేషన్ బాగుండాలి, వాటర్ సప్లై బాగుండాలి, ఎలక్ట్రిసిటీ బాగుండాలి, కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుండాలి. రైట్. ఆ ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి కనెక్టివిటీలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఊరు డెవలప్ అయింది అంటాం. ఇప్పుడు చెప్పిన నేను ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఇంజనీరింగ్ పరిధిలోకే వస్తాయండి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్. రైట్. సో రోడ్స్, బిల్డింగ్స్, వాటర్, శానిటేషన్ అండ్ బ్రిడ్జెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సివిల్ ఇంజనీరింగ్. అదే మాదిరిగా ఎలక్ట్రానిక్స్, సో కమ్యూనికేషన్ వ్యవస్థ. రైట్. మనకి టీవీ కావాలన్నా, రేడియో కావాలన్నా, సెల్ ఫోన్లో మాట్లాడాలన్నా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలండి, సిస్టమ్ ఉండాలి, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో ఆ ఊరు అప్పుడు డెవలప్ అయింది అని అంటామండి. అదే మాదిరిగా కంట్రీ కూడా మనం ఎప్పుడు డెవలప్ అయిందంటామండి? ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి కోర్ ఇంజనీరింగ్ ఎప్పుడైతే ప్రొటెక్ట్ అయ్యిందో, ఎప్పుడైతే కోర్ ఇంజనీరింగ్ బాగుందో అప్పుడే మన కంట్రీ కూడా బాగుంటుందండి. కోర్ ఇంజనీరింగ్ లేకుండా డెవలప్మెంట్ అనేదే ఉండదండి. రైట్. ఈ కోర్ ఇంజనీరింగ్ ఇవేమీ జరగకుండా ఉన్నట్లయితే ఆ ఊరు డెవలప్ అయిన ఊరు కింద కనపడదండి. సో అందుకని కోర్ ఇంజనీరింగ్ ఈజ్ వెరీ వెరీ వైటల్ ఫర్ ఎనీ కంట్రీస్ గ్రోత్. నాట్ ఓన్లీ దట్ అండి. సో దిస్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ లైక్ సే మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, దే లే ఫౌండేషన్ ఫర్ బిల్డింగ్ అండ్ డిజైనింగ్ మెషినరీ, హార్డ్వేర్ అండ్ సిస్టమ్స్ దట్ పవర్ మోడర్న్ ఇండస్ట్రీ అండి. సో మోడర్న్ ఇండస్ట్రీని మనం మూవ్ చేయాలి అంటే కావాల్సింది కోర్ ఇంజనీరింగేనండి బేసికల్గా ఫస్ట్. సో అలాగే ఇప్పుడు మన కంట్రీలో కూడానండి వీఆర్ ట్రయింగ్, ద కంట్రీ ఎయిమ్స్ టు వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిలియంట్ అండి. సెల్ఫ్ రిలియంట్ అంటే మన ఉత్పత్తులను మనం ఆధారపడటానికి మనం ప్రయత్నిస్తున్నామండి. రైట్. ఎప్పుడైతే మన ఉత్పత్తులను మనం పెంచుకుంటామో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో,
రైట్. సో మన ప్రోడక్ట్స్ని మనమే ఎప్పుడైతే వాడుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయండి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ తగ్గిపోయి మన ప్రోడక్ట్స్ని మనమే వాడుకుంటూ మన ప్రోడక్ట్స్ని బయట కంట్రీస్కి మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేయగలుగుతామో కంట్రీ డెవలప్ అవుతుందండి. అంటే దీనికి అంతటికీ కావాల్సింది మనకు కోర్ ఇంజనీరింగ్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ అవ్వాలండి. రైట్. అప్పుడే మనకి కంట్రీ డెవలప్మెంట్ కనబడుతుందండి. రీసెంట్గా జరిగిన వార్లో కూడా మనం చూసినట్లయితే మనం ఇండిజినియస్ కాంపోనెంట్స్ అండి, ఇండిజినియస్ ప్రోడక్ట్స్ లైక్ మిసైల్స్ ఆర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి మొన్న చూసినట్లయితే S-400 అని అనుకుంటున్నాం, కానీ S-400తో పాటు మన ఇండిజినియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనం వాడటం జరిగిందండి. రైట్. ఆకాశ్ తీర్ ప్రొటెక్టెడ్, రైట్, అండ్ సో ప్రొటెక్టెడ్ అవర్ కంట్రీ ఇన్ మెనీ ఏరియాస్. సో అదే మాదిరిగా మనం బ్రహ్మోస్ మిసైల్, సో ఇట్ ఈస్ ఇండిజినియస్ మిసైల్. ఈ రోజున మన కంట్రీ ఈ స్టేజ్లో ఉంది అంటే రైట్, మనకి దగ్గరగా 67 కంట్రీస్కి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నామండి. ఎప్పుడైతే మన ఉత్పత్తులను పెంచుకొని మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామో, అంటే ఉత్పత్తులను ఎప్పుడు పెంచగలుగుతామండి? ఓన్లీ వెన్ we manufacture our components, only when we increase our manufacturing అండి. సో ఎప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సింది మెకానికల్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సింది ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. మన ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ని, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ రైట్ మన ఇతర దేశాలకు కనుక ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కంట్రీ బాగా డెవలప్ అవుతుందండి. రైట్. అదే ఉద్దేశంతో మన భారతదేశంలో కూడా గవర్నమెంట్ కూడా దే బ్రాట్ సో మెనీ ఇనిషియేటివ్స్ లైక్ స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, రైట్, ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్, ఇలాంటి ఎన్నో ఇనిషియేషన్స్ని తీసుకురాగలుగుతున్నదండి. ఈ ఇనిషియేటివ్స్ అన్నిట్లోనూ కూడా మనకి కావాల్సింది కోర్ ఇంజనీర్సేనండి. రైట్. అందుకని కోర్ ఇంజనీరింగ్కి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే సార్, మీరు అంటున్నారు కోర్ ఇంజనీరింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అది చాలా కీలకమని కూడా చెప్తున్నారు. అసలు కోర్ ఇంజనీరింగ్లో కానీ లేదంటే ఏఐలో కానీ, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఐ కూడా బాగా వినిపిస్తుంది కదా, ఈ రెండిట్లో అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఆ క్వశ్చన్కి ముందు నాదొక ప్రశ్న అండి. స్టూడెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అడిగినప్పుడు ఆ స్టూడెంట్కి అస్సలు ఇంట్రెస్ట్ ఏంటి? We should know what is the line of interest and what is the student's goal, what is his ambition, what is his interest. So that as per his interest the student has to take appropriate branch అండి. అంతే తప్ప మనం చెప్పడం కాదండి ఈ బ్రాంచ్కి డిమాండ్ ఉంది, అన్ని బ్రాంచెస్కి కూడా డిమాండ్ అనేది ఉంటుందండి. అంతే తప్ప మనం ఈ బ్రాంచ్కే డిమాండ్ ఉంది, ఈ బ్రాంచే తీసుకోవటం అనేది కరెక్ట్ కాదండి. రైట్. వాళ్ళకి ఆ స్టూడెంట్ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో మనం గ్రహించాలండి. సో దాని ప్రకారం తీసుకోవాలి. మీరు అడిగినట్లుగా కోర్ ఇంజనీరింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయండి. రైట్. సో చాలా ఏరియాస్లో, చాలా సెక్టర్స్లో కోర్ ఇంజనీర్స్ కావాలండి. ఇప్పుడు స్కిల్డ్ కోర్ ఇంజనీర్స్ ఆర్ రిక్వైర్డ్ అండి. ద కంట్రీ రిక్వైర్డ్స్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్డ్ కోర్ ఇంజనీర్స్. సో అంత మాత్రాన్ని నేను ఆర్టిఫిషియల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అవి ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పనండి. రైట్. దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, దే ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆటోమేషన్. రైట్. కానీ అయితే ఇప్పుడు మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకోవాలా, కోర్ టెక్నాలజీస్లో మనం ఇంజనీరింగ్ చేయాలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు the best option is you have to combine both. Right. So you combine the core knowledge with emerging skills. Right. Definitely they provide better career opportunities and better career options and industry ready. ఓకే. సో అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కేక్ బాగుంటుందా, కేక్ పైన ఐసింగ్ బాగుంటుందా అంటే రెండు కలిపితేనే బాగుంటుందండి. రైట్. సో ఈ కోర్ నాలెడ్జ్ పైన గనక మనం ఎమర్జింగ్ స్కిల్స్ అనే ఐసింగ్ని కనుక వేస్తే సో దానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కోర్ ఇంజనీరింగ్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అసలు నిజం చెప్పాలంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇంపార్టెన్స్, స్పెషలైజేషన్స్ ఉంటాయి, డౌట్ లేదని. కానీ చాలా మంది కూడా ఏమంటారు అంటే కోర్ ఇంజనీరింగ్తో పోలిస్తే మోడర్న్ ఇంజనీరింగ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు?
కోర్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అండి, రైట్. అన్ని సెక్టర్స్, యూ నేమ్ ఎనీ సెక్టర్, రైట్. ఆటోమొబైల్ సెక్టర్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిలన్నిటిలో కూడా ఏ సెక్టర్ని తీసుకున్నా, ఏ ప్రోడక్ట్ బయటకు రావాలన్నా కోర్ ఇంజనీరింగ్ కావాలండి. సో మనకి వీ కెన్ నేమ్ వెరీ లాంగ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్, రైట్, లాంగ్ లిస్ట్ ఆఫ్ సే ఆర్గనైజేషన్స్ వేర్ ద కోర్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ రిక్వైర్డ్, రైట్. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ అండి. ఇది ఇప్పుడు యామిని గారు చెప్పినట్లు ఇది ఒక అపోహ మాత్రమే, రైట్. సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఆపర్చునిటీస్ ఎక్కువ అనేది ఒక అపోహ మాత్రమే. కోర్ ఇంజనీరింగ్ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయండి. మోరోవర్, రైట్, the emerging technologies like say machine learning, artificial intelligence, data science, they are all very very important, but often, right, they demand the work of core engineers. So వాళ్ళకి అంటే కోర్ ఇంజనీరింగ్ చేసి మనం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ స్కిల్స్ని మనం టాపప్ చేసుకోవచ్చండి. కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వరకే తెలుసుకుంటే కోర్ ఇంజనీరింగ్ని మనం ఎక్విప్ చేసుకోలేమండి, రైట్. సో అందుకని ఎప్పుడు కూడా మనం కోర్ ఇంజనీరింగ్ మీద ఎమర్జింగ్ టెక్నాలజీస్ని టాపప్ చేయాలండి. చేస్తేనే ఆపర్చునిటీస్ బాగుంటాయండి. ఇట్స్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఎలక్ట్రికల్ వెహికల్ నీడ్స్ మెకానికల్ సిస్టమ్ అండ్ బ్యాటరీ టెక్నాలజీ అండ్ ఆల్సో కంట్రోల్ ఎలక్ట్రానిక్స్. సో ఆల్ ఆర్ ట్రెడిషనల్ ఫీల్డ్స్. సో ఆల్ దీస్ ఫీల్డ్స్ ఆర్ ట్రెడిషనల్ ఫీల్డ్స్. సో ఎప్పుడు కూడా మనకి అందుకని మా ఇక్ఫా యూనివర్సిటీలో కూడా, ICFI టెక్నికల్ స్కూల్లో, సో వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్, వీ చేంజ్డ్ అవర్ కరికులం అండ్ వీ ఇంటిగ్రేటెడ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంటూ కోర్ కరికులం, రైట్. లైక్ say the courses like introduction to data science, artificial intelligence, introduction to IoT, industry coding practice, ML based signal processing, intelligent transport systems, autonomous vehicles, natural language processing, web enabled technologies, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి మా ఎలక్ట్రానిక్ కరికులంలోకి తీసుకువెళ్ళడం జరిగిందండి. అదే మాదిరిగా మెకానికల్ కరికులంలోకి వచ్చేటప్పటికి సో ఆల్మోస్ట్ ఇవే కోర్సెస్ అండి. ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోనమస్ వెహికల్స్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, ఇలాంటి ఎమర్జింగ్ ఏరియాస్ అన్నిటినీ కూడా మా కోర్ ఇంజనీరింగ్ కరికులంలోకి తీసుకువెళ్ళటం జరిగిందండి. దీంతో ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. సో దట్ ఈస్ ద రీజన్ వై ICFI Tech స్టూడెంట్స్ సో దే ఆర్ ఫైండింగ్ పొజిషన్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్, పబ్లిక్ సెక్టర్స్ అండ్ ఈవెన్ సర్వీసెస్, ఇండియన్ సర్వీసెస్ లైక్ సే ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ మెనీ మోర్ ట్రెడిషనల్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్. సో వీటిల్లో ఈ ICFI Tech స్టూడెంట్స్ని మనం ప్లేస్ చేయగలుగుతున్నామండి. ఓకే సార్. అలాగే ICFI Tech స్కూల్లో చదివే విద్యార్థులను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఎలా సన్నద్ధం చేస్తారు అంటే ఏం చెప్తారు? మాకు వెరీ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ వీ గాట్ వన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ MIT అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి C2S చిప్ టు స్టార్టప్ అనే స్కీమ్ కింద సో వీ రిసీవ్డ్ EDA టూల్స్ అండి, అంటే ఎలక్ట్రానిక్స్ డివైస్ ఆటోమేషన్ EDA టూల్స్ అంటామండి. EDA టూల్స్ కింద చాలా టూల్స్ అండి, సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ సే సినాప్సిస్, జైలింక్, ANSYS, క్యాడెన్స్. సో ఇలాంటి టూల్స్ అన్నింటినీ కూడా 4.2 crores వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఈ MIT అనేది మాకు ఇవ్వడం జరిగిందండి. సో వీ ఎస్టాబ్లిష్డ్ వన్ హై అండ్ సెంటర్ ఫర్ VLSI అండి. సో ఈ సెంటర్లో ఈ టూల్స్ అన్నిటి మీద మా స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నదండి పీరియాడికల్గా, రైట్. అంతేకాకుండా మా స్టూడెంట్స్కే కాకుండా బయట కాలేజీ స్టూడెంట్స్ కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతున్నదండి. సో దీంతో పాటుగా ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే ఈ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకి అలాగే ఇతర విద్యార్థులకి ఈ టూల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా దాంతోపాటుగా ఇంకొక ల్యాబొరేటరీ కూడా మేము డెవలప్ చేసామండి, CANFAC అని. సో ఈ ల్యాబొరేటరీలో సో వీఆర్ ఫ్యాబ్రికేటింగ్ సెమీ కండక్టర్ డివైజెస్ అండి. ఈ సెంటర్ ఫర్ VLSIలో ఈ టూల్స్ వాడుకొని మన సెమీ కండక్టర్ డివైజెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు,
అనాలిసిస్ చేసుకోవచ్చు, వీటితో పాటుగా సిమ్యులేషన్ కూడా చేసుకోవచ్చండి. దాంతో ఈ ఇక్కడ చేసిన డిజైన్ని నెక్స్ట్ ల్యాబ్ క్యాన్ఫాక్ ల్యాబ్లోకి వచ్చేటప్పటికి అక్కడ మేము ఫ్యాబ్రికేట్ చేయొచ్చండి. నౌ ICFI Tech School can fabricate semiconductor devices. ICFI Tech School can fabricate sensors. ICFI Tech School can fabricate, say, what is called ఒక్క చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప, చిప్ ఫ్యాబ్రికేషన్ తప్ప మిగిలినవన్నీ కూడా మా క్యాన్ఫాక్ ల్యాబ్లో మేము ఫ్యాబ్రికేట్ చేయొచ్చండి. సో ఆ విధంగా క్యాన్ఫాక్ ల్యాబ్ని సెంటర్ ఫర్ VLSIని డెవలప్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ వీ రిసీవ్డ్ 1 more గ్రాంట్ ఫ్రమ్ AICT అండి, ఐడియా ల్యాబ్. సో ఈ ఐడియా ల్యాబ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఐడియా ల్యాబ్లో మెకానికల్ బ్రాంచ్కి సంబంధించిన ఎక్విప్మెంటు, అలాగే ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంటు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ఒకే చోట ఒకే ల్యాబ్లో ప్లేస్ చేయడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఐడియాతో కనుక ఆ ల్యాబ్లోకి వెళితే ఒక ప్రోడక్ట్తో బయటికి రావాలి అనే ఉద్దేశంతో ఈ ల్యాబ్ని డెవలప్ చేయడం జరిగిందండి. సో దిస్ ఐడియా, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఐడియా ల్యాబ్ ఈజ్ టు మేక్ స్టూడెంట్స్ రైట్, సో కమ్అట్ విత్ ఏ ప్రోడక్ట్ రైట్. ఆ ప్రోడక్ట్ని లోపలే డిజైన్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి, ఫ్యాబ్రికేట్ చేసి ఆ ప్రోడక్ట్తో దే షుడ్ కమ్అట్ అండి. ఆ ఉద్దేశంతో ఈ ఐడియా ల్యాబ్ని కూడా డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే అండి, మరి ICFI యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? ICFI యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే అండర్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేటప్పటికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వాళ్ళకి ఒక కట్ ఆఫ్ మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందండి. ఆ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ వాళ్ళ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళ కోరిన బ్రాంచ్లో, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, మరి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉన్నాయా సార్? స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని మనకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఫస్ట్ సెమిస్టర్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని, అంటే కరెంట్ సెమిస్టర్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ సెమిస్టర్లో స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ విధంగా ఆ స్కాలర్షిప్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా CGPA బేస్డ్ స్కాలర్షిప్స్ అండి. అంటే మనకి వాళ్ళకి CGPA స్టూడెంట్స్కి ఎంత CGPA వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని రకరకాల స్లాబ్స్ ఉన్నాయండి. ఆ స్లాబ్స్ ప్రకారం వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, ICFI Tech Schoolలో ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అవి ఏ విధంగా స్టూడెంట్స్కి ఉపయోగపడతాయంటే ఏం చెప్తారు? మాకు ICFI Tech వీ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ అండి. ఏ విధంగా అంటే, మా కరికులంలోనే వీ హ్యావ్ 2 internships. సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఆఫ్టర్ 4th సెమిస్టర్ అండి. 4th సెమిస్టర్ తర్వాత సమ్మర్ బ్రేక్లో 8 weeks వీ సెండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ టు సమ్మర్ ఇంటర్న్షిప్ అండి. ఒక కంపెనీకి సెలెక్ట్ చేసుకుని ఆ కంపెనీకి పంపిస్తామండి. కొంతమంది స్టూడెంట్స్, ఒక్కొక్క బ్యాచ్ స్టూడెంట్స్ ఒక్కొక్క కంపెనీకి వెళ్తూ ఉంటారండి. అలాగా వీ హ్యావ్ అసోసియేషన్ విత్ గుడ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అండ్ వీ సెండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ టు డిఫరెంట్ కంపెనీస్. సో ఈ కంపెనీస్కి పంపించడమే కాకుండా ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ ఈజ్ వెల్ మానిటర్డ్ అండి. రైట్, మా ఫ్యాకల్టీ వాళ్ళు అందరూ కూడా కంపెనీస్కి వెళ్ళి ఒక్కొక్క ఫ్యాకల్టీకి 4-5 కంపెనీస్ అటాచ్ చేయడం జరుగుతుందండి. వాళ్ళ కంపెనీస్ని విజిట్ చేసి అక్కడున్న స్టూడెంట్స్ ఆ ఇంటర్న్షిప్ ఎలా చేస్తున్నారు, రైట్, ఆ అవగాహన, వాళ్ళకి ఇండస్ట్రీ మీద అవగాహన ఏ విధంగా వస్తున్నది, వాళ్ళకి పీరియాడికల్గా ఇవాల్యుయేషన్ కూడా చేస్తూ, సో వాళ్ళతోని ఈ ఫ్యాకల్టీ కూడా ఉండి మెంటరింగ్ చేస్తూ ఉంటారండి. ఆ విధమైన ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ అండి. ఈ సమ్మర్ ఇంటర్న్షిప్పే కాకుండా ఈ 2 weeks ఇంటర్న్షిప్, ఈ 2 months ఇంటర్న్షిప్పే కాకుండా మాకు 7th సెమిస్టర్ 8th సెమిస్టర్లో కూడా ఫుల్ సెమిస్టర్ లాంగ్ ఇంటర్న్షిప్ ఉందండి. అది 22 weeks అండి, అంటే 5.5 months. ఈ 5.5 months కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఇండస్ట్రీలో స్పెండ్ చేయాల్సిందేనండి. రైట్, సో వీ అటాచ్ ఎవ్రీ స్టూడెంట్ టు డిఫరెంట్ ఇండస్ట్రీ and they have to spend in the industry and the industry is paying stipend to every student and majority of our students are drawing stipend and almost all students except government companies. So except government companies, so all other companies are providing stipend and
ఆల్ ఇంటర్న్షిప్స్ ఆర్ స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్స్. సో అంతేకాకుండా ఇవన్నీ పీపీఓ అంటామండి, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అండి. ఇంటర్న్షిప్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా ఇస్తారండి వాళ్ళు. అంటే వాళ్ళకి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే కంపెనీ వాళ్ళని అబ్జార్బ్ చేసుకుంటారండి. సో ఆ విధంగా మాకు వీ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ అండి. నాట్ ఓన్లీ దట్, సో వీ హ్యావ్ ఎంఓఈ విత్ నాస్కామ్ అండి. సో నాస్కామ్, there are industry giants like Google, Amazon, Cisco, etc. So they are all offering some certification programs and our students are doing certification programs offered by industry, right? So ee vidhanga last 2024 lo ICFITech received so highest enrollment award from NASSCOM. So ee samvatsaram kuda we are also towards the top, right? Definitely this year also we are going to get అండి, రైట్? అది ఆ మాదిరిగా మా స్టూడెంట్స్ అందరి చేత కూడా సో ఇండస్ట్రీ ఆఫర్ చేసిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మా స్టూడెంట్స్ చేత చేయించడం జరుగుతుందండి. సో దట్ ఈస్ సెకండ్ వే ఆఫ్ అసోసియేషన్ అండి. కమింగ్ టు ద థర్డ్ కేటగిరీ ఆఫ్ అసోసియేషన్, సో వీఆర్ ఇన్వైటింగ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండ్ దే ఆర్ టేకింగ్ కోర్సెస్ అండి, సెమిస్టర్ లాంగ్ కోర్సెస్. దే ఆర్ కమింగ్ టు ICFITech అండ్ దే ఆర్ టేకింగ్ కోర్స్, రైట్, ఫర్ కంప్లీట్ సెమిస్టర్. సో వీక్లీ ట్వైస్ ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి అవర్స్ ఉన్నాయో ఆ అవర్స్లో ఆ టైమింగ్స్లో వచ్చి వాళ్ళ ఆ కోర్స్ అంతటిని కూడా టేకప్ చేయడం జరుగుతున్నది, కంప్లీట్ చేయడం జరుగుతున్నది. సో ద స్టూడెంట్స్ గెట్ ఎక్స్పోజర్ విత్ ఇండస్ట్రీ పర్సనల్స్ అండ్ ఆల్సో ద ఇండస్ట్రీ పీపుల్ దే టీచ్, రైట్? సో ఇన్ లైన్ విత్ ద ఇండస్ట్రీ డిమాండ్స్, రైట్? ఇండస్ట్రీకి కావాల్సినట్లుగా వాళ్ళకి ఏ విధంగా కావాలో, ఏ విధంగా డెలివరీ చేయాలో ఆ విధంగా ఆ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వాళ్ళు కోర్సెస్ తీసుకోవడం జరుగుతున్నదండి. ఆ విధంగా వీ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ దట్, సో ఎవ్రీవేర్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఇండస్ట్రీ పర్సనల్స్. సో ఇన్ అవర్ BOS బోర్డ్ ఆఫ్ స్టడీస్లో కూడా వీఆర్ ఇన్వాల్వింగ్ దెమ్ అండ్ వీఆర్ టేకింగ్ దేర్ సజెషన్స్, రైట్? అండ్ వీఆర్ ప్రిపేరింగ్ కరికులం and we are inviting them for guest lectures. We are involving them for faculty development programs. So like that we have very good association. And not only that, right, we are also having association with nearby universities and institutions. We had MOU with BITS Hyderabad, right? And also we are planning to have MOU with IIT Hyderabad. So like that, so we are having good association with industry and రైట్. థ్యాంక్ యూ సార్. ICFIలో ఇంజనీరింగ్ చేస్తే కెరియర్ ఎలా ఉంటుందని తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్కారం అండి. ఓకే, చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. చూస్తూనే ఉండండి ABN.